రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రంగస్థలం చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. కానీ హీరోయిన్ సమంత మాత్రం హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సమంత ఓ ట్వీట్ చేసింది. ఈ చిత్రానికి అఖండ విజయం సాధించి పెట్టిన ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్ చెప్పారు. మీ ప్రేమకు కృతజ్ఞరాలినని తెలిపారు. గొప్పగా భావిస్తున్నానన్నారు. అద్భుతమైన రంగస్థలం బృందంతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు. థ్యాంక్స్ మీట్ కు హాజరై ఎంతో సంతోషంగా ఉన్న మిమ్మల్ని చూడలేకపోతున్నానని చెప్పారు. ఈ రంగస్థలం చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని సమంత ట్వీట్ లో పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ రంగస్థలం చిత్రం 3 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది. చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా శామ్ అద్భుతంగా నటించారని ప్రశంసిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. సమంత ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి అమెరికాలో ఉన్నారు. విహారయాత్ర నిమిత్తం ఇటీవల వారు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు. సెంట్రల్ పార్క్ వద్ద చైతో కలిసి దిగిన సెల్ఫీని ఆమె ఆదివారం పంచుకున్నారు. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.